వైసీపీ హయాంలో పంచాయతీ నిధులు పక్కదారి పట్టాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. దీనిపై ఓ శ్వేతపత్రం విడుదల చేయాలని భావిస్తున్నాం. 2019-2024 మధ్య కాలంలో మొత్తం 7,586 కోట్లు పంచాయతీల ఖాతాల్లో పడ్డాయి. అందులో 2,285 కోట్లు కరెంట్ ఛార్జీల కోసం డిస్కంలకు ఆర్థిక శాఖ పంపించింది. దీనికి ఎవరి అనుమతి తీసుకోలేదు. పంచాయతీరాజ్ అవకతవకలపై సుదీర్ఘ చర్చ జరగాలి అని అసెంబ్లీలో పవన్ అన్నారు. డబ్బులు కనిపిస్తున్నాయి అకౌంట్స్ లోకి వెళ్ళి, కానీ గ్రామ పంచాయతీలోకి వచ్చేటప్పటికి బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా డబ్బులు లేవు. ఇది సత్యం అధ్యక్ష. ఇది ఏమైపోయిందంటే కరిమింగిన వెలగపండులా అయిపోయింది. డబ్బులు కనిపిస్తున్నాయి, ట్రాన్సాక్షన్ కనిపిస్తున్నాయి అకౌంట్స్లో, కానీ నిధులు డ్రా చేయడానికి లేదు. దీని మీద ప్రత్యేకించి ఇది ఒక క్వశ్చన్ వల్ల కాదు అధ్యక్ష. దీని మీద గౌరవ సభ్యులందరికీ కూడా నేను తెలియజేసుకునేది, దీని మీద ప్రత్యేకించి ఒక 4-5 గంటల సెషన్ జరగాలి అధ్యక్ష. అలాగే ఎందుకంటే ఇది మీ అందరూ గౌరవ సభ్యులందరికీ కూడా విన్నవించుకున్నాం మన స్పీకర్ గారి ద్వారా. ఇది చాలా లోతుగా అధ్యయనం జరగాలి. దీని మీద ఖచ్చితంగా ఒక వైట్ పేపర్ కూడా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఆ ప్రయత్నంలో ఉన్నాం. గౌరవ సభ్యులందరూ తెలియజేస్తున్నాం అధ్యక్షుల ద్వారా. సో 2019 నుండి 24 ఇప్పటి దాకా 15th ఫైనాన్స్ కమిషన్ సంబంధించినంత వరకు 5,251 కోట్లు గ్రామ పంచాయతీల అకౌంట్లో పడ్డాయి. అలాగే 14వ ఫైనాన్స్ కమిషన్ సంబంధించి 2,336 కోట్లు అకౌంట్లో పడ్డాయి. సార్ టోటల్గా 7,587 కోట్లు పడ్డాయి. కానీ అందులో 2,285 కోట్లు కరెంటు ఛార్జీల కొరకు ఏపీ డిస్కామ్ వారికి ఆర్థిక శాఖ పంపించేసింది. దీనికి గౌరవ సభ్యులు అడిగారు, దీనికి ఎవరు అనుమతి తీసుకున్నారని. ఎవరు అనుమతి తీసుకోలేదు. వాళ్ళ ఇష్టారాజ్యం, వాళ్ళు తీసేసుకున్నారు. అడిగేవాళ్ళు ఎవరు లేరు, సో వాళ్ళు తీసేసుకున్నారు. ఇది నేను రివ్యూలు చేస్తా ఉంటే అసలు ఇంకా మీరు అడుగుతున్నాయి చాలా తక్కువ. నాకు లోపల నుంచి ఒక చీమల దండులా వస్తున్నాయి సందేహాలు. సో మా అధికారులు అలసిపోతా ఉన్నారు. అందువల్ల మీకు జస్ట్ ఇది అందుకు నేను అడుగుతానంటే ఒక ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను మీ ద్వారా తెలియజేసుకున్నాను అధ్యక్ష. దీని మీద ఒక స్పెషల్ పంచాయతీరాజ్ అవకతవకల మీద ప్రత్యేకమైన సెషన్ జరగాలి అధ్యక్ష. దీని మీద